ప్రభునందు పిల్లలు ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము. దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించుచూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు వింటున్న నీవు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవునిలో పార్షియాలిటీ అంటే పక్షపాతం అనేది లేదు. మనుషులలో ఇది మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ధనవంతులని, పేదవారని, విశ్వాసులని, అవిశ్వాసులని, వీరు మా సంఘస్థులు, వారు మా సంఘస్థులు కాదు అన్న పక్షపాతము మనం చూపిస్తూ ఉంటాము. రెండవది, చాలా సందర్భాల్లో వ్యక్తిగతంగా మనము కూడా దీన్ని అనుభవించి ఉంటాము. కానీ దేవుడు చెబుతున్న మాట, ఆయనలో పక్షపాతం అనేది లేదు. వాని క్రియలను బట్టి దేవుడు వానికి జీతం ఇస్తాడు అని స్పష్టంగా దేవుని వాక్యం చెబుతుంది. ప్రతి జనములోనూ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు పేదవాడివైనా, నువ్వు అధిక కులస్థుడివైనా, నీవు పాపివైనప్పటికీ ఆయన అంటున్నాడు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, ఎవరికి భయపడి? దేవునికి భయపడి. మనుషులకు కాదు ప్రియులారా. తప్పనిసరిగా మనుషులకు మనం భయపడాల్సిందే. మొట్టమొదట మనం భయపడాల్సింది దేవునికి భయపడి నీతిగా నడుచుకొను వానిని. ఏ నీతి? నీవు నేను చెప్పుకునే నీతి కాదు, మన సమాజం చెప్పే నీతి కాదు, దేవుడు చెప్పే నీతి, పరిశుద్ధ గ్రంథము చెప్పే నీతిని ఎవరైతే అనుసరించి జీవిస్తారో వారిని దేవుడు అంగీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ క్రిస్మస్ శుభదినాల్లో నువ్వు చాలా విషయాలలో దేవుని కొరకు చేయాలనుకుంటున్నావు. ఒక క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ శుభదినమున ఒకరికి సహాయము, ఇలాంటివన్నీ నువ్వు చేయాలనుకుంటున్నావు. ఒకవేళ మనుషులు వీటిని అంగీకరించవచ్చేమో, కానీ నీలో దేవుని పట్ల భయం లేకుండా, దేవుని నీతి నీలో లేకుండా నువ్వు ఏది చేసినా దేవుడు దానిని అంగీకరించడు. ఇది చాలా స్పష్టమైన విషయము. ఎవరైతే దేవునికి భయపడతారో, తమ హృదయములో దేవుని భయాన్ని కలిగి ఉంటారో, ఎవరు తమ దేవుని నీతిని తమ జీవితాలలో కలిగి ఉంటారో, ఆ నీతిని అనుసరించి జీవిస్తారో, దేవుడు వారిని అంగీకరిస్తానంటున్నాడు. నువ్వు ఎంత పాపివైనా, నువ్వు ఎంత బలహీనమైన వ్యక్తివైనా, ఎంత దిగజారిన స్థితిలో ఉన్నా, నీవు దేవుని పట్ల భయము కలిగి దేవుని నీతి కలిగి జీవించు. నీతి అంటే ఆయనే. ఆయన అంటున్నాడు, నేను సత్యమై ఉన్నాను, నేను నీతి అయి ఉన్నాను. అంటే ఎవరైతే ఆయనను అనుసరించి జీవిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంటని అంగీకరిస్తాడంట. ఈరోజు దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే దేవుని భయము కలిగి, దేవుని నీతి కలిగి జీవించు. ఎన్నాళ్ళు దేవుని భయం లేకుండా ప్రవర్తించావేమో రహస్యమైన స్థలాలలో, కానీ ఈ రోజున దేవుని దగ్గర ప్రార్థన చేయి. మీకు భయపడతానయ్యా, మీ నీతిని అనుసరించి జీవిస్తానయ్యా, నన్ను అంగీకరించు, నా అర్పణను అంగీకరించు అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు పక్షపాతము చూపించకుండా నిన్ను అంగీకరిస్తాడు. నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని నీలోను నీ ఇంటిలోనూ దేవుడు దయచేస్తాడు. దేవుడు దీవించునుగాక. ఆమేన్.